హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో నేను మీకు కొన్ని వందలు విలువ చేసే ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ప్రతి చుక్క కూడా మీ జుట్టు పెరగడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. మన చుట్టూ ఉండే ఐటమ్స్ తోనే ఈ హెయిర్ ఆయిల్ ని తయారు చేశానండి. ఈ హెయిర్ ఆయిల్ మీరు వాడడం వల్ల మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెంచుకోవడం చాలా బాగా సహాయం చేస్తుందండి. మరి ఈ మధ్య కాలంలో జుట్టు పెరుగుతుందని రకరకాల హెయిర్ ఆయిల్స్ మార్కెట్ లో అమ్ముతున్నారండి. అలాంటి హెయిర్ ఆయిల్స్ వాడి మీరు మోసపోకుండా నేను చెప్పినట్టు మీరు వాడితే నెల రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. నేను చెప్పినట్టు వాడి చూడండి. మీ జుట్టు పెరగకపోతే నన్ను అడగండి. నేను ఇక్కడ ఈ హెయిర్ ఆయిల్ని మా పిల్లలిద్దరికి కూడా వాడుతున్నానండి. చక్కగా మనం పిల్లలకి ఇలా చిన్న వయసులోంచే ఇలాంటి హెయిర్ ఆయిల్ని వాడుతున్నట్టయితే పిల్లలకి చక్కగా థిక్గా హెయిర్ అనేది పెరుగుద్ది. అలాగే పొడవైన జుట్టు ఉంటుందండి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ పెరుగుతూ ఉంటుందండి. ఇది చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు వాడుకోవచ్చు. రకరకాల హెయిర్ ఆయిల్స్ గురించి సోషల్ మీడియాలో గానీ, టీవీ యాడ్స్ లో గానీ ప్రచారం చేస్తున్నారండి. మరి బయట దొరికే హెయిర్ ఆయిల్స్ మన జుట్టుకు వాడడం వల్ల అది జుట్టు పెరుగుతుందో లేదో మనకు తెలియదు గానీ ఉన్న జుట్టు కాస్త ఊడిపోతుందండి. ఈ జుట్టు రాలకుండా ఉండడానికి, మీ జుట్టు బాగా పెరగడానికి ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నానండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఒక గుప్పిడి కరివేపాకుని, అలాగే ఒక 5 నుంచి 6 తమలపాకుని తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని నీళ్ళన్నీ వాడిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. కరివేపాకులో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. మన జుట్టులో మెల్లైన్ లోపించడం వల్ల తెల్ల జుట్టు అనేది వస్తుందండి. కరివేపాకు మెల్లైన్ ఉత్పత్తి చేయడంలో ఎంతో బాగా సహాయం చేస్తుంది. అలాగే జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా పెరగడానికి కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. తమలపాకుల్ని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. తమలపాకులో పొటాషియం, అలాగే నికోటిన్ యాసిడ్, విటమిన్ ఇ ఉందండి. ఇవి జుట్టు సంరక్షణకు ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. ఇది జుట్టు రాలకుండా కాపాడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు చాలా బాగా వర్క్ అవుతుందండి. తమలపాకులో కూడా విటమిన్ ఇ ఉంటుందండి. ఇది జుట్టు అనేది జెట్ స్పీడ్ గా పెరిగేటట్టుగా చేయడంలో ఈ విటమిన్ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇలా మనం సింపుల్ గా ఇలా హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేసుకుని క్రమం తప్పకుండా వాడుతున్నట్టయితే పొడవైన ఒత్తైన జుట్టు అనేది మనం సొంతం చేసుకోవచ్చు అండి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఇంకెప్పటికీ రాకుండా ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కరివేపాకు అలాగే తమలపాకుల్ని తీసుకున్న తర్వాత ముఖ్యంగా అల్లం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది మన తలలో చుండ్రు లేకుండా బ్యాక్టీరియాతో పోరాడుతుందండి. మన స్కాల్ప్ అంతా కూడా ఎప్పుడు హెల్దీగా ఉంచడంలో అల్లం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అల్లం జ్యూస్ మన తల మీద పడితే దురద దద్దురులు లేకుండా కాపాడుతుంది. అలాగే జుట్టు మూలాలను హెల్దీగా ఉంచడంలో చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని కడాయి తీసుకోవాలండి. ఇప్పుడు కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 కప్పు వరకు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు, లేదా గానుగ నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు అండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుని ఈ ముద్దని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. పొడవైన జుట్టు కావాలని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుందండి.
మరి పొడవైన జుట్టు కోసం మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే నేను చెప్పినట్టుగా ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే కనుక మీకు నెల రోజుల్లోనే చాలా పొడవైన జుట్టు పెరుగుద్దండి. అలాగే జుట్టు చాలా దృఢంగా ఉంటుంది. తెల్ల జుట్టు రాకుండా ఉంచుకోవడం కోసం ఈ హెయిర్ ఆయిల్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ ముద్దను ఆయిల్లో యాడ్ చేసుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ అంతా కూడా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. స్ట్రైనర్తో కానీ లేదా ఒక క్లాత్ సహాయంతో కానీ మీరు స్ట్రైన్ చేసుకుంటే ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయిపోద్దండి. ఈ విధంగా మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఖరీదైన హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అయితే తయారైందండి. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలంటే జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఈ ఆయిల్ దట్టంగా మన జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు కుదులు మొదల నుంచి కూడా పోషణ అంది మన జుట్టు అనేది పెరగడానికి చాలా బాగా ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టు కుదులకి తగినంత బ్లడ్ సర్క్యులేషన్ అంది జుట్టు పెరుగుదలకు నిరంతరం కూడా పోరాడుతూ ఉంటుందండి. నేను ఇక్కడ ఈ హెయిర్ ఆయిల్ని మా పిల్లలిద్దరికి కూడా వాడుతున్నానండి. చక్కగా మనం పిల్లలకి ఇలా చిన్న వయసులోంచే ఇలాంటి హెయిర్ ఆయిల్ని వాడుతున్నట్టయితే థిక్గా హెయిర్ అనేది పెరుగుద్ది. అలాగే పొడవైన జుట్టు ఉంటుందండి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ పెరుగుతూ ఉంటుందండి. ఇది చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు వాడుకోవచ్చు. అలాగే ఈ హెయిర్ ఆయిల్ మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి. మగవాళ్ళు ఎక్కువగా బయట తిరగడం వల్ల పొల్యూషన్ వల్ల తలలో ఎక్కువగా చుండ్రు పట్టేస్తుందండి. ఇది మన తలలో ఉండే చుండ్రుని తరిమి కొట్టడం కోసం ఈ హెయిర్ ఆయిల్ ఎంతో బాగా పోరాడుతుందండి మన తలపైన. మరి అందుకని క్రమం తప్పకుండా మీరు ఈ హెయిర్ ఆయిల్ని వారానికి 2 సార్లు చెప్పిన వాడుతున్నట్టయితే మీ తలలో ఉండే అన్ని రకాల సమస్యల్ని చాలా బాగా నిరోధిస్తుందండి. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో 100కి 200% వర్క్ అవుతుంది. ఇక మీదట మీరు మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ ఆయిల్స్ని కొని వాడకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి. వాడి చూసిన తర్వాత ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా ఉపయోగపడుతుంది. మా పెద్దమ్మాయి జుట్టు చూసినట్టయితే లాంగ్ హెయిర్ అలాగే థిక్గా కూడా ఉందండి హెయిర్ అనేది. మా చిన్నమ్మాయి జుట్టు అయితే చాలా ఒత్తుగా ఉంటుందండి. ఈ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల జుట్టు అంతా కూడా ఒక ఎంటుకు ప్లేస్లో 4-5 వెంట్రుకలు వచ్చేటట్టుగా చేసింది. జుట్టు థిక్గా చాలా చక్కగా పెరిగిందండి. మీరు కూడా వాడి మీ జుట్టుని అలాగే తయారు చేసుకోండి. ఈ ఆయిల్ మీరు ఎంత ఎక్కువ క్వాంటిటీలో అయినా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఒక మూతన గాజు డబ్బాలో జాగ్రత్తగా స్టోర్ చేసుకుని ఎన్ని రోజులైనా కానీ ఈ ఆయిల్ మనం వాడుకోవచ్చు అండి. ఏం పాడవదండి, చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా మీరు వారానికి 2 సార్లు చెప్పిన ఈ హెయిర్ ఆయిల్ని వాడండి. ఒకవేళ మీకు ప్రతిరోజు పెట్టుకునే అలవాటు ఉంటే కనుక ప్రతిరోజు కూడా ఈ ఆయిల్ మన తలపైన ఉంచుకోవచ్చండి. ఆయిల్ పెట్టుకునే అలవాటు లేకపోతే కనుక రాత్రి ఈ ఆయిల్ని అప్లై చేసుకుని ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసేవచ్చండి. ఎలా వాడినా కానీ చాలా మంచి బెనిఫిట్స్ అయితే మన జుట్టుకు అందుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.